నమస్తే అండి. నిన్నే 'రాయన్' సినిమా చూడడం జరిగింది. సో, ఆ సినిమా నాకెలా అనిపించింది? అదే విధంగా 'రాయన్' నిజంగా రాణించగలిగాడా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, 'రాయన్' సినిమా ధనుష్ గారి యొక్క 50థ్ మూవీ అన్నమాట. అదే విధంగా ధనుష్ గారే స్టోరీ రాసి, ధనుష్ గారే డైరెక్షన్ చేసి, ధనుష్ గారే మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారన్నమాట ఈ సినిమాలో. ధనుష్ గారితో పాటు ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే సందీప్ కిషన్ గారు. మన తెలుగు హీరో అన్నమాట. ఆయన కూడా చాలా కీ రోల్ పోషించేటువంటి పాత్ర ఈ సినిమాలో పోషించారనమాట. అదేవిధంగా ధనుష్ గారు, సందీప్ కిషన్ గారితో పాటు ఎస్‌జే సూర్య గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారనమాట ఈ సినిమాలో. అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు అందించారనమాట. సరే మూవీ రివ్యూలోకి వెళ్తే నాకేమనిపించిందంటే సినిమా అయితే ఓకే అనిపించిందండి. ఓకే అనిపించడానికి మెయిన్ కారణం ఏంటంటే పాజిటివ్ పాయింట్స్‌లోకి వెళ్తే ధనుష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ధనుష్ గారి ఆహ్, స్క్రీన్ ప్లే గాని, అదేవిధంగా సందీప్ కిషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్ గాని ఈ సినిమాకి చాలా పాజిటివ్స్ అండి. మెయిన్ ఇంకో పాజిటివ్ వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారని ఎందుకు చెప్తున్నానంటే, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందండి. ఒక్కొక్క సీన్‌కి వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలా మందికి ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదని చెప్పి ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పోస్టులు పెట్టడం నేను చూసానండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా మందికి ఎందుకు నచ్చదంటే, ఏఆర్ రెహమాన్ గారు చాలా రిఫ్రెషింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఎక్కడ నువ్వు వినుండవు ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి ఇన్‌స్ట్రుమెంట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అరే! ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ మనం ఎక్కడ ఇనలేదే అని ఒక ఎక్స్‌పెరిమెంటల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఒక మాస్ ఫిల్మ్‌కి. నిజంగా ఇది వెళ్ళే కొద్దీ స్లోగా ఎక్కుతదనమాట జనాల్లోకి. కాపోతే క్లైమాక్స్‌లో వచ్చి ఒక సాంగ్ ఉంటుందనమాట. అది మీకు చూస్తేనే అర్థమవుద్ది. ఆ సీను డైరెక్షన్ గాని, ఫోటోగ్రఫీ గాని, ఆ తర్వాత ఆ సీన్ ప్రెజెంటేషన్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్ గాని అంటే వేరే లెవెల్‌లో ఉంటుందండి. ఆ క్లైమాక్స్ సాంగ్ గాని, ఇంటర్వల్ బ్లాక్ గాని చాలా బాగుంటాయి. కాకపోతే ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఏందంటే స్టోరీ అండి. స్టోరీ చాలా రొటీన్ స్టోరీ అండి. ఇంచుమించు ఒక 80స్, 90స్ నుంచి ఇలాంటి సినిమాలు ఇయర్‌కి ఒక 2, 3 సినిమాలొస్తుంటాయన్నమాట. సేమ్ ప్యాటర్న్, సేమ్ కథతో. అదొకటే మెయిన్ డ్రాబ్యాక్. కాకపోతే ధనుష్ గారి యొక్క డైరెక్షన్ స్కిల్స్ వల్లో, లేకుంటే ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ వల్లో, లేకుంటే స్క్రీన్ ప్లే ఆయన వాడడం విధానం వల్లో ఈ సినిమా ఒక బిలో యావరేజ్ సినిమా నుంచి కూడా ఓకే సినిమా వరకు తీసుకురాగలిగారండి నిజంగా. ఈ స్టోరీ కొంచెం గాన మంచి స్టోరీ గాన అయింటే వేరే లెవెల్‌లో ఉండే సినిమా అయితే అయితే ఇదండి. నిజంగా నాకైతే ఓకే అనిపించింది. కొన్ని సీన్‌లు చాలా బావుంటాయి. ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సీన్ జరుగుతదనమాట. అది కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. నాకైతే బాగా నచ్చిందండి ఇది. నేను ట్విట్టర్‌లో చూస్తున్నాను కొంతమందికి అలాంటి సీన్ నచ్చలేదు. నేను ఇవన్నీ రివీల్ చేయాలని నేను అనుకోవట్లేదండి. మీరు సినిమా చూస్తేనే అర్థమవుద్ది. రెండోదేందంటే, ఈ సినిమాని ఓటీటీలో చూడాలా? థియేటర్‌లో చూడాలా? అంటే డెఫినెట్‌గా థియేటర్‌లో చూడగలిగే సినిమా అండి ఇది. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఫోటోగ్రఫీ గాని, ఆ విజువల్స్ గాని, అయన్నిటిని గూడా మనం ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఇవన్నిటిని గూడా మనం స్క్రీన్‌లోనే అంటే థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలండి. ఓటీటీకి అంత సరిపడే సినిమా కాదని నా ఒపీనియన్ అన్నమాట. ఖచ్చితంగా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీ డబ్బులకైతే వర్త్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అది. మీకు గూడా సినిమా గాని చూసుంటే, మీకు గాని నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో గూడా కామెంట్ జేయండి. మీ ఒపీనియన్ గూడా. థాంక్ యూ అండి.